కాలు దొక్కినప్పుడే తెలిసిపోతుంది కాపురం చేసే కళ అని అంటుండే వెనకట పెద్ద మనుషులు. వైసీపీని ఓడియాలనే ఎజెండాతోని ఎగురుకుంటొచ్చి కూటమి గట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూసాలు కదులుతున్నాయి. పొత్తైతే పెట్టుకున్నారు కానీ వాళ్ళకేమో సుగుతలేదు. ఏడ చూసినా లొల్లైతున్నది. ఆడకత్తెరల పోకశెక్క లెక్క అయిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. తననెవ్వరూ క్వశ్చన్ చేయొద్దు అన్న పవన్ను తన క్వశ్చన్లతో చీల్చి చెండాడుతున్నాడు ముద్రగడ పద్మనాభం. తన సామాజిక వర్గాన్ని మోసం చేసి చంద్రబాబుతో దోస్తీ చేసి కాకమ్మ కబుర్లు చెబుతున్న పవన్కు లేటెస్ట్గా ఇంకొన్ని క్వశ్చన్లు వేసిండు ముద్రగడ. సినిమాలల్లో జోకర్ పాత్రలేసే వాళ్ళతోని నన్ను తిట్టుచుడు కాదు, నువ్వు మొగనివైతే ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టు అని ఛాలెంజ్ చేసిండు. దమ్ము ధైర్యం ఉంటే మగవాడైతే ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టిన తిట్టండి, నన్ను తిట్టండి, నన్ను ప్రశ్న అడగండి, ఆ ప్రశ్న సమాధానం చెప్తాను. ఆనాడు నీకు హైదరాబాద్లో అవమానం జరిగినప్పుడు నీ ఆవేశం, కోపం, పట్టుదల, ఆక్రోశం ఏమైంది అని పవన్ను సూటిగా ప్రశ్నించిండు ముద్రగడ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకుల ప్రజాగలం సభ దగ్గర టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇయ్యరమయ్యరద అనుకున్నారు. వారాహి యాత్రల విడివాడ రామచంద్రకే టికెట్ అని చెప్పి టీడీపీకి ఎట్లిస్తారు అని విడివాడ అనుచరులు ప్లకార్డులతోని పవన్ అడ్డుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నడుమ పొత్తైతే కుదిరింది గాని ఆ పార్టీల లీడర్ల మధ్యన కెమిస్ట్రీ సెట్ కాలే. జనసేన పరిస్థితి ఆటల అరటిపండు లెక్క అయిపోయింది. టీడీపీ లీడర్లే వాళ్ళందే ఎక్తలేరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం అప్పనవీడుల జరిగిన మీటింగుల జనసేన మహిళా లీడర్ ఘంటసాల వెంకటలక్ష్మి ఇజ్జత్ తీసిపారేసిండు చింతమనేని ప్రభాకర్. చింతమనేనికి ఇదివరకు నోటి దురుసు లేదు, ఇప్పుడు ఆయన మారిపోయిండు అని అన్నది ఆ జనసేన లీడర్. మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది. నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషిని కాదు. అదంతిన్నాక చింతమనేని లేసి ఏహే చల్ నేనేం మారలే, నన్ను మార్చుడు మా అవ్వాయలతోనే గాలే, చంద్రబాబుతోని కూడా గాలే, జనసేన వాళ్ళు చెప్తే మారుతనా అని కయ్యం అన్నాడు. ఏదో మెహర్బానీ కోసం చింతమనేని మారిపోయిండు అని అన్నందుకు ఆ జనసేన లీడర్ ఇజ్జత్ తీసిండు చింతమనేని. చంద్రబాబు చెప్పినా నేను మారను అని నడిమిట్లా ఆయన ఇజ్జత్ కూడా తీసిండు. చింత చచ్చినా పులుపు సావదు అంటే ఇదే అనుకున్నారు ఆయన మాటలు ఇన్నోళ్ళు.